చిల్డ్రన్స్ డేలో వచ్చేసిన జిల్లా మేడి దుర్గు పటేల్ గారికి, మన హెచ్ఎం గారికి, వార్డెన్ గారికి, అందరి టీచర్స్కి, మీడియా మిత్రులకి, స్పెషల్గా మన పిల్లలకి, అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. తర్వాత మీ స్కూల్ ద్వారా, అందరి టీచర్స్ ద్వారా ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ షో కేస్ అరేంజ్ అయింది. అందుకోసం కూడా మీకు చాలా పెద్ద కాంగ్రాచులేషన్స్. నేను ఏం చూసినా ఈరోజు ఇప్పుడు ఇది పిల్లలు ఏం చెప్తారు, భయపడుతుంది అంతే కదా స్టేజ్కి. బట్ మీరు ఒక పాయింట్ చెప్పాలి, ఇది అందరికీ పడుతుంది. నేను కూడా ఆ టైంలో మీ చూసి నా స్కూల్ టైం గుర్తు అయింది. సో ఆ టైంలో మీ ఏజ్లో కూడా నాకు చాలా భయం ఉంది. స్టేజ్కి ట్రై చేస్తాను, కొంచెం మర్చిపోయారు, మళ్ళీ కూర్చుంటారు, అదే అదే సేమ్ లాగా ఉంది. మీ ఊరు నుంచి దుర్గు పటేల్ గారు ఉన్నారు, మంచి చెప్తారు. సో ఇది ప్రాక్టీస్ నుంచి అయింది. మీరు తప్పకుండా ఏమైనా ఫంక్షన్ ఉంది, ఏమైనా చిన్న ఇక్కడ నుంచి స్కూల్లో సెలబ్రేషన్ ఉంది, అందులోని పార్టిసిపేషన్ చేయండి. అది ముఖ్యంగా ఉంది. ఎలా చేస్తారు, కొన్ని పాయింట్స్ మర్చిపోయారు, సరిగా చెప్పలేదు, అది ఇంపార్టెంట్ లేదు. మీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ఉంది. కొన్ని మంది ఇంగ్లీష్లో చెప్పారు, కొన్ని మంది తెలుగు, గోండి, తర్వాత డాన్స్ కూడా చేశారు, అదే ఇంపార్టెంట్ ఉంది. అండ్ మీరు మిగతా పిల్లలు కూడా ఆ పార్టిసిపేషన్ వాళ్ళ పిల్లలకి ఎంకరేజ్ చేయండి. సో ఈరోజు చాలా మంచిగా చెప్పారు. సెకండ్ పాయింట్ ఇంగ్లీష్ సంబంధించి. సో ఇప్పుడు మన జిల్లాలో ఇప్పుడు యంగ్ ఆడిటర్స్ క్లబ్ టీఎల్సీ ద్వారా ఈ అభియాన్ స్టార్ట్ అయింది. 2-3 months ముందుగా స్టార్ట్ అయింది. అందరు 3rd class to 6th class పిల్లల కోసం ఇంగ్లీష్ టు లెర్న్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్, రీడ్ ఇంగ్లీష్, అందుకోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. బట్ మీకు తెలుసా ఈ ఇంగ్లీష్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది? సో మీరు ఇప్పుడు ఏం చేశారా, ఒక ప్లే చేశారు కదా, అది మొబైల్ ఫోన్ కోసం అంతే కదా. సో ఏం చెప్పారు, ఈ మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్కి ఉంది, ఆన్లైన్ తక్కువ ప్రైస్ ఉంది. ఎలా మీకు తెలుసు? మీరు మొబైల్లో చెక్ చేశారా కదా. ఈ మొబైల్లో మీకు తెలుసు అన్ని యాప్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంది. తర్వాత మీరు ఇక్కడ నుంచి బయట వెళ్తే, షాప్స్ హైదరాబాద్ వెళ్తే, అక్కడ నుంచి వెళ్తే వీళ్ళు కూడా కొంచెం కొంచెం ఇంగ్లీష్లో చెప్తారు. సో టు అండర్స్టాండ్ ఇట్, ఇది అండర్స్టాండ్ కోసం అదే యునో టు అది ఉస్కో బోల్నేకి లే మీకు తప్పకుండా ఇంగ్లీష్ కావాలి. సో అందుకోసం మీరు రోజుగా మీ ఇంగ్లీష్ టీచర్ గారు కూడా మంచిగా ఉన్నారు, వీళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. బట్ మీరు కూడా కోఆపరేషన్ ఇచ్చేసేయండి. అది రోజు రోజు కొంచెం కొంచెం ట్రై చేయండి. ఇంకా ఏమైనా స్లోగా ఇది మంచి ఉంటుంది. నా తెలుగు కూడా సరిగా లేదు, నేను ఇక్కడే కొన్ని మంత్స్లో నేర్చుకుంటాను. బట్ రోజు ట్రై చేస్తాను, రోజు చాలా మంది వస్తారు, మాట్లాడాను, అది కోసం ట్రై చేస్తాను. సో మీరు కూడా అదే చేయండి. ఓకే, మీ ఆపస్ में आप लोग बात करते, यू टॉक टू ईच अदर కదా, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయండి. సో అందుకోసం ఇంగ్లీష్ కోసం, ఇది భవిష్యత్తులో జాబ్స్ కోసం. బికాజ్ ఇప్పుడు చాలా జాబ్స్కి కంప్యూటర్ కావాలి, టైపింగ్ కావాలి, అందులో ఇంగ్లీష్ కావాలి. అందుకోసం ఇంగ్లీష్కి ఒక్క పాయింట్ స్ట్రెస్ చేసి ఇచ్చిన. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంగ్లీష్ టీచర్ దగ్గర కోఆపరేట్ చేసి అందులో ఇంకా ఫోకస్ చేయండి. ఓకే, చేస్తారు కదా. వెరీ గుడ్. ఈరోజు కూడా ఎవరెవరు చెప్పారు, చాలా మంచి చెప్పారు, చాలా సంతోషం నాకు. ఎందుకు అంటే ఇది స్లోగా లెర్న్ చేస్తే పెద్ద సెంటెన్సెస్ అవుతుంది, పెద్ద పారాగ్రాఫ్ అవుతుంది, కొన్ని వర్డ్స్ నుంచి ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. సెకండ్ పాయింట్ ఏముంది, ఈ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ ఉంది, బట్ మన లోకల్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. తెలుగు, గోండి, ఎందుకంటే మీ మాతృభాష ఉంది. మన మాతృభాష లెర్న్ చేస్తే, గోండి, తెలుగు చేస్తే మనకి ట్రెడిషన్ నుంచి, కల్చర్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో అందుకోసం ఫోకస్ చేయాలి. ఆల్రెడీ దుర్గు పటేల్ గారు కూడా చెప్పారు, ఇది ఊరు నుంచి ఇది ఇప్పుడు పిల్లలు గోండి చెప్పలేదు. సో మీరు అదే కూడా లర్న్ చేయండి. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఓకే, చేస్తారు కదా. ఓకే, ఇంకా ఐటీ డే ద్వారా ఇప్పుడు మీరు లాస్ట్ వారం మవ్వ లడ్డు తిన్నారా? ఎంత టైం తిన్నారా? ఎంత రోజులు? ఒక 2 రోజులు. ఓకే, సరే. ఈ వారం నుంచి అన్ని వారంలో వెడ్నెస్డే ప్లస్ ఫ్రైడే ఉంటుంది.
ఈరోజు కొంచెం డిలే అయింది ఇంటెంట్, ఈరోజు ఉంటుంది ఈవినింగ్ స్లాక్లో, తర్వాత ఫ్రైడే కూడా ఉంటుంది. సో మీకు తెలుసా ఈ మవ్వ లడ్డూకి ఏం బెనిఫిట్ ఉంది? తెలుసా? తెలుసు. సో ఇప్పుడు మీకు తెలుసు దట్ ఇది మన బాడీలో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. బట్ మన పిల్లలకి ఏముంది, కొన్ని పిల్లలకి బ్లడ్ తక్కువ ఉంది, హెచ్బి తక్కువ ఉంది. మీకు టెస్ట్ జరిగింది కదా, కొన్ని పిల్లలకి 9 తక్కువ ఉంది. అది కరెక్ట్ లేదు. అది భవిష్యత్తులో మంచి పని కోసం కూడా కరెక్ట్ లేదు, మంచి స్టడీ కోసం కూడా కరెక్ట్ లేదు. సో అందుకోసం మీ హెల్త్ ఫోకస్ చేసి ఆ మెన్యూ చేంజ్ చేసిన. ఇప్పుడు మీకు తెలుసు కదా మీ డైట్ ఛార్జెస్ కూడా చాలా పెరిగింది. సో అందుకోసం ఈ మెన్యూ కూడా చాలా చేంజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వారం నుంచి ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. చాలా మంచి ఐటమ్స్ కూడా పెట్టిన. సో తప్పకుండా మంచిగా తినండి. మంచి తింటే మీ హెల్త్ కూడా మంచిగా వస్తుంది. మంచి వస్తే మీకు స్టడీ ఫ్యూచర్లో మీ జాబ్స్ అది కూడా మంచి అయ్యి. ఓకే కదా? ఓకే. సో మీ అందరికి చాలా మంచిగా ఉన్నారు. నేను ముందు నుంచి కూడా వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ టీచర్స్ కూడా చాలా యూనో మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. సో అందుకోసం ఐటీడీ సపోర్ట్ కూడా ఉంది, టీచర్ సపోర్ట్ కూడా ఉంది, అండ్ లోకల్ సపోర్ట్ కూడా మీకు ఉంది. ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఐటీడీ నుంచి ఇది కూడా ఇస్తారు. ఓకే ఓకే. మళ్ళీ మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ దినోత్సవం మీకోసమే ఉంది. తప్పకుండా ఈ దినోత్సవం ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.